దేవుని నామానికి స్తోత్రాలండి. అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన మొదటి మాటను ధ్యానించుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. ప్రభువు పలికిన ఈ మాట ప్రార్థన దృక్పథాన్ని మనకు చూపిస్తుంది. లూకాసు వార్త 3వ అధ్యాయము 21వ వచనంలో యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి అని చూస్తున్నాం. అంటే యేసు ప్రభువు ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ముగించడాన్ని చూస్తున్నాం. ఆయనను అపహసించిన వారిని, హింసించిన వారిని, పిడిగుద్దులు గుద్దిన వారిని, పరిసయ్యులను, సద్దూకయ్యులను, సైనికులను గూర్చి, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని పరలోకమందున్న తండ్రి అయిన దేవుని యేసుక్రీస్తు ప్రభువు వేడుకుంటున్నారు. అంటే ఈ లోకంలో మనకు కూడా ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు, చీత్కారాలు, తృణీకరణ, కుటుంబంలో, సమాజంలో, అన్నదమ్ముల ద్వారా, ఉద్యోగ స్థలాలలో దేవుని కొరకు బ్రతుకుతున్న మనకు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు మనలను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువు పొందిన శ్రమలలో మన శ్రమలు ఎన్నతగినవి కావని ఆయన శ్రమలను తలపోసుకొనుచు ఇతరుల కొరకు ప్రార్థించాలని, శత్రువుల కొరకు, పాపుల కొరకు, దరిద్రుల కొరకు, నిరాశ నిస్పృహలలో కృంగియున్న వారి కొరకు ఆయన ప్రార్థించిన రీతిగా మనము కూడా ప్రార్థించవలెనని ఆయన మనకు క్షమాగుణం కలిగి జీవించుటకు మాదిరిని చూపించారు. ఆయన రక్తం ధారగా కారుతున్నప్పటికీ, ఆయన శరీరం దున్నబడినప్పటికీ ప్రవచన నెరవేర్పు కొరకు, అనగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో చెప్పబడిన రీతిగా విజ్ఞాపన ప్రార్థనను గురించి ఇలా వ్రాయబడి ఉంది. అతడు అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ఆయన మనుష్యుల వలన తృణీకరింపబడి విసర్జించబడాలి. ఆయన వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిననుభవించువాడుగాను ఉండాలి. ఆయన గాయపరచబడాలి. ఆయన నలుగుగొట్టబడాలి. ఆయన శిక్షించబడాలి. ఆయన వధకు సిద్ధపడాలి. ఆయన తన శత్రువుల ఎదుట నోరు తెరవక మౌనముగా నిలబడాలి. ఆయన మానవుల చేతుల్లోనూ దేవుని చేతుల్లోనూ కూడా నలుగగొట్టబడాలి. మరణము నొందునట్లు ఆయన ప్రాణాన్ని ధారబోయాలి. ఆయన అతిక్రమము చేయువారిలో ఎంచబడాలి. ఆయన తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేయాలి. ధనవంతుని సమాధిలో ఆయన సమాధి చేయబడాలి. ఈ ప్రవచనము ఆయన తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని ఆయన చేసిన విజ్ఞాపన ప్రార్థన ద్వారా నెరవేర్చబడింది. యేసుక్రీస్తు ప్రభువు ప్రేమమయుడు కనుకనే మనం ఎన్ని పాపాలు చేసినప్పటికీ క్షమిస్తున్నాడు. క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు. దైవిక క్షమాపణకు, మానవుల క్షమాపణకు చాలా వ్యత్యాసం ఉంది. మానవులు కల్పించిన న్యాయస్థానం ఎదుట నిలువబెట్టి శిక్షిస్తారు, లేక క్షమాభిక్ష పెడతారు. కానీ దేవుడు న్యాయవంతుడైనప్పటికీ దయామయుడు కాబట్టి పాపము చేసిన మానవుల కొరకు ఏ పాపం ఎరుగని తన కుమారుణ్ణి ఈ పాపుల కొరకు, మన అపరాధముల కొరకు శిలువ మరణానికి అప్పగించిన తండ్రి. ఎందుకంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ ప్రకారము దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు, లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని బాప్తిస్మమిచ్చి యోహాను తెలియజేస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పటికైనా సమయం మించిపోలేదు.
నీవు ఆత్మ పరిశీలన చేసుకొని మారు మనస్సు పొంది విశ్వాసముంచి యేసు రక్తంలో నీ పాపములను కడుగుకొని నూతన సృష్టిగా మారు. ఆయన వర్తమాన భూత భవిష్యత్తు కాలములకు దేవుడు. ఆయన సజీవుడైన దేవుడు, యుగ యుగములకు దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. కాబట్టి రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం ప్రకారం క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. కనుక యేసుక్రీస్తు అడుగు జాడలలో నడుచుకో. దేవుడు ఈ నా మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.